న్యాయవాదులపై దాడులకు నిరసనగా న్యాయవాదుల రక్షణ చట్టం కోసం 48 గంటల పాటు దీక్ష చేస్తామన్న సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా న్యాయవాదుల రక్షణ కోసం 48 గంటల పాటు దీక్ష చేపడుతున్నామని అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మహేష్ మరియు సీనియర్ న్యాయవాదులతో పాటు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. సమాజంలో సజావుగా జరగాలంటే న్యాయవాదుల పాత్ర ఎంతో ఉంటుంది. అటువంటి న్యాయవాదులమైన మాపై మేము ప్రొఫెషన్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అడ్డుపడుతూ న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యలో చాలా ఇటువంటి దాడుల వల్ల సమాజంలో సజావుగా జరిగే అవకాశం లేదు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. డాక్టర్స్కి వివిధ వృత్తిలో ఉన్న వారికి చాలామందికి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, కాకపోతే అడ్వకేట్స్కి లేదు. కాబట్టి మేము న్యాయవాద వృత్తిలో కరెక్ట్గా పనిచేయలేకపోతున్నాము. దీన్ని ఉద్దేశించి సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు హంగర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17th నుండి 11 o'clock ఈ స్ట్రైక్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. 48 hours ఉంటుంది. 40 hours 17th to 19th 48 hours ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో మా భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మేమే ప్రారంభిస్తున్నాము. దానికి మా ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి బెస్ట్ విషెస్ చెప్తూ ముగిస్తున్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా న్యాయవాది అవసరం. న్యాయవాది లేనిది ఏమీ జరగదు. కానీ న్యాయవాదుల మీద దాడి జరగటం అత్యంత హేయమైన చర్య. ఈ మధ్యన ఏ పని చేయాలన్నా ఏదైనా కూడా ఈ న్యాయవాదుల మీద దాడి జరగటం చాలా హేయమైన చర్య. మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే సమాజంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వింటుండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి న్యాయవాది. మరి ఈ న్యాయవాదుల మీద రౌడీ మూకలు, రాజకీయ నాయకులు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీళ్ళందరూ కూడా న్యాయవాదుల మీద దాడి చేయటం వల్ల వారు చేసే పనికి ఆటంకం కలిగి వాళ్ళకి ఏంటంటే ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళు సరే ఎంత చేసినా ఇది ఈ విధంగా అవుతుంది అన్నది ఒక భావం, ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ప్రతి సమాజంలో డాక్టర్స్కు వాళ్ళందరికీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనకు ఈ తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ విధంగా ఏం చేసే ఇండియా లోపల రాజస్థాన్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావటం వల్ల అడ్వకేట్కి ఏంటంటే ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుసా ఆత్మస్థైర్యం ఏం తెలుసా కోల్పోకుండా మా పైన ఏం తెలుసా ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అడ్వకేట్స్ మా వెనకాల ఉన్నారు, మాకు ఏం చేసా రక్షణ కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఎవరైనా ముందరికి వెళ్ళి పనిచేయడానికి ముందరికి వస్తారు. కానీ ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మన తెలంగాణ లేకపోవడం వల్ల ఈ మధ్యన ఒక్కసారి చూసినట్టయితే ప్రతి డిస్టిక్లో, ప్రతి గల్లీలో, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర అడ్వకేట్ల పైన దాడి జరగటం లేదు. కాబట్టి ఈ అడ్వకేట్ల పైన దాడిని అరికట్టాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం. కాబట్టి ఈ అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు 48 hours ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేయటం వల్ల కనీసం ఏం చేస్తా ఈ ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం ఎక్కడైనా సానుకూలంగా స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందన్న ఉద్దేశంతో వారు చేయటం జరిగింది. వారు చేసే ఈ హంగర్ స్ట్రైక్, ఇండెఫినెట్ స్ట్రైక్ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ వారికి సహకారము అందించి వారు చేసే ఈ పని సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మొట్టమొదటి నిరసన కార్యక్రమం. ఇది మొదట ఆమర దీక్ష అనుకున్నాం, 78 hours అనుకున్నాం. 48 hours దీక్షతోటి తెలంగాణ సమాజంలో న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను వ్యతిరేకించడం కోసం, అరికట్టడం కోసం మాకంటూ ఒక రక్షణ చట్టం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఉద్యమంలో ఎవరు ముందుకు రావట్లేదు. ప్రధానంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఇనిషియేట్ తీసుకున్నది. నేను బార్ అధ్యక్షునిగా ఉంటూ తెలంగాణ ఫెడరల్ బార్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను.
కాబట్టి ఈ యొక్క చర్యకు నా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అందరూ కూడా ఏకంగా ఎన్నుకొని వాళ్ళు కూడా ఆమోదించి మా యొక్క భారత అసోసియేషన్ అందరు సభ్యులందరూ కూడా చేద్దామని అన్న తర్వాత ఈరోజే మేము పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి ప్రధాన కారణం వామన్ రావు దంపతులు అడిగిన తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్ పైన చర్చ ప్రారంభమైంది. అయినప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు పెట్టుకున్నది, కానీ దాని చట్టం చేయడంలో విఫలమవుతుంది. న్యాయవాది అనే వ్యక్తి సమాజంలో ఒక పోలీసుల కంటే ఒక డేంజర్ పొజిషన్ ఉంటాడు. ఎందుకంటే ఒక కేసు ఒక వైపున ఇద్దరు కూడా కొట్టాడు స్టేషన్కి వచ్చినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఒకవైపే మేము ఉంటాం, ఇంకో వైపు ఉన్నాం. కాబట్టి ఓడిపోయినోడు ఈ న్యాయవాదే కారణం అనే నిపుణంతో నిజాముద్దీన్ వెంకయ్య మన న్యాయవాదే కారణం, కేసు ఓడిపోతే న్యాయవాది యొక్క ప్రమేయం ఉన్నది, ఈయన చేసిండు అనే విధంగా ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయవాది పాత్రను జోడిస్తూ కక్షలు పెంచుకుంటూ దారి కాసి కాపు కాసి మరి దాడులు చేస్తూ ఉన్నారు. కోర్టులలో కూడా వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మా పట్ల ఒక సానుకూల వాతావరణం, సానుకూల వైఖరి పెట్టడం లేదు. కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క యాక్ట్ సాధించుకోవాలి. ఇది కేంద్రం రాష్ట్రం చేయవలసిన పనినది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది సడలింపులు చట్టాల్లో ఉన్నది, కాంక్రీట్ లిస్ట్లో ఉన్నది, పెట్టుకోవచ్చు. అటు 41 కానీ ఈ యాక్ట్ కానీ లోకల్ యాక్ట్ చేసుకోవచ్చు మనం. కానీ అవి కూడా గత 6 నెలలుగా ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్ తయారు చేసి పెట్టింది, కానీ దానికి తుది రూపం అయితలేదు. బార్ కౌన్సిల్ వారు కూడా దీన్ని యాక్ట్లో పెట్టి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎందుకంటే ఒక మంచి మూమెంట్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ముంగట్టున్నాం మనం ఈరోజు. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కోర్టు ద్వారానో లేకపోతే ఉద్యమాల ద్వారా కాకుండా యాక్ట్గా రావాలి. కాబట్టి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ కావాలి, ప్రజాప్రతినిధులు తెలవాలి, చట్టం గురించి తెలవాలి, ఎందుకు అవసరం ఉన్నది విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఒక తెలంగాణ అడ్వకేట్ సమాజంలో ఒక ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా, ఉద్యమం వైపు అందరినీ తీసుకునే విధంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అందరూ సహకరించాలని కోరుకుంటూ, గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం? తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాజ్యం కోసం పోరాటం చేసినాం. ఇది మా బతుకు తెరువు కోసం, మా యొక్క సెక్యూరిటీ కోసం, మా దగ్గరికి వాడు భయపెట్టడం కోసం. అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే చాలామంది దాడులు తగ్గిపోయినాయి. డాక్టర్ పైన లేకపోతే ఏడవతే అటాకులు చేసేవారు. మేము మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య న్యాయవాదులపై దాడులు పెరిగిన ప్రధాన కారణం ఈ యొక్క 41 ACRPC రావడం వలన ఏమైతే కొడితే ఏమైతే అదే అడ్వకేట్, మామూలు అడ్వకేట్ కదా, ఇది కూడా ఇదే యాక్ట్ అక్కడ వస్తుంది. 7 years బిలో ఉంటుంది కాబట్టి బెయిల్ వస్తుంది. మా మీద అటాక్ చేస్తే ఓ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది తెలిసిన రోజున తప్పకుండా భయపడే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం రావాలని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము చేస్తున్న ఈ 40 hours నిరాహార దీక్ష అది పూర్తిగా మేము సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి బార్ అసోసియేషన్ వారు 2 రోజులలో సంగారెడ్డి బార్ అసోసియేషన్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వారు కూడా సాంఘీభావంకి వస్తారు. ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది. మేము ఇనిషియల్ తీసుకున్నందుకు నన్ను మొదట ఆశీర్వదించి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి, తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క జనరల్ బాడీ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు ఇది ఏమైనా సరే 40 hours అనేది నేను మొదట ఆమరణ అనుకున్నా, కాదు కొద్దిగా 48 తర్వాత ఇక్కడగా సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి ధర్నా చౌక్ దగ్గర ఇంకో దగ్గరనో తప్పకుండా నేను ఆమరణ చేసే కూర్చుంటా. ఎందుకు శాంతియుత ఉద్యమంతో సాధ్యమవుతుంది. అడ్వకేట్ల మీద రస్తరోకోలు ధర్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ యొక్క రాజ్యాంగంలో ఇచ్చిన ఏదైతే ఈ దీక్షల యొక్క సాధించే విధంగా ఇచ్చిన హక్కుతో భారంగా ఈరోజు చేస్తూ ఉన్న దీక్షను రేపు పోలీసు వారు సహకరించి కోరుతూ ఉన్నాను. ఏదేమైనా మరి మీ అందరూ కూడా వచ్చేసి మా వాయిస్ ఇప్పుడు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది స్మరించవలసి ఉన్నది. ప్రతి న్యాయవాది ఈ యొక్క స్ట్రైకులు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి న్యాయవాది తన యొక్క మద్దతు చేయాల్సిన అవసరం ఉన్నది. మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రతి అంశాన్ని మీరు గౌరవించి మాకు సాంఘిక తెలుపుతూ
మరి ఇచ్చేసి మీ అందరూ కూడా ఈ అంశాన్ని ఈ యొక్క హంగర్ స్ట్రైక్ 17, 19 తారీఖు జరిగే హంగర్ స్ట్రైక్ మరి 48 అవర్స్ ఒక కాల పరిమితి చట్టంలో పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మనందరం కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క సాహసమైన నిర్ణయం, ఎందుకంటే ఏదైనా ఆరోగ్యపరమైన విషయాలు పక్కకు పెట్టి ఈరోజు చేయబోయే ఈ దీక్ష అనేది ఈ దేశానికి ఒక సత్యాగ్రహాల ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చింది. ఏ ఆయుధ పోరాటాలు జరగలేదు కాబట్టి దాన్ని నమ్ముకొని రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఈ యొక్క న్యాయవాద ఉద్యమానికి ప్రతి న్యాయవాది సాంఘీవం తెలుపుతూ మేమందరం కూడా మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలో నాతో పాటు కోఆర్డినేటర్గా మరి మా యొక్క తమ్ముడు మరి మహేష్ ఉంటాడు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ఇంతకాలం నాకు వచ్చిన ఈ కొనసాగించి వచ్చిన మా యొక్క ప్రయాణంలో ఇది మనం విజయబాట ఎగిరేసి తప్పకుండా రేపు యాక్ట్ వస్తే ఆ యాక్ట్ చరిత్రలో సంగారెడ్డి బార్ పేరు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనమే తెలుసుకున్నాం కాబట్టి ఆ విధంగా ఒక సంపూర్ణ మద్దతు ప్రకటన కోరుతూ అందరూ పాల్పంచుకొని అందరూ కూడా ఆ యొక్క ఉద్యమంలో పాల్పంచే విధంగా మీరు ప్రధానంగా పాత్రగా వేయగలరు. మేము న్యాయవాదులం, మా యొక్క పాత్ర మీకు తెలుసు. మీ యొక్క సహకారం లేని ఏది జరగదు. మేము ప్రతి కార్యక్రమాన్ని ఇప్పటి నిమిషం నుండి రేపు 17 తారీఖు వరకు కూడా మా అంశాన్ని ఫోన్ ద్వారా వచ్చా టెంట్ కాడికి వచ్చా చాలామంది ప్రముఖులు ఇచ్చిపోతుంటారు. దాన్ని కవరేజ్ చేస్తూ దీన్ని హైప్ తీసుకునే ప్రయత్నం చేసే బాధ్యత ఆ యొక్క గురుతర బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే డెమోక్రసీలో మరి ఈ యొక్క ప్రెస్కున్న విలువ అంత ఇంత కాదు. ఒక ప్రెస్లో వచ్చిన ఒక అంశం కొన్ని 100 మంది చెప్తే కూడా రాదు. ఒక్కసారి టీవీ స్క్రోలింగ్ వచ్చిందంటే సమాజంలో కోట్ల మంది చూసి దాన్ని స్పందిస్తారు. కాబట్టి దయచేసి మా యొక్క దీక్షకు మీరు సహకరించ కోరుకుంటూ వెంటనే మేము ఇచ్చిన ఈ ప్రోగ్రాం తర్వాత కవరేజ్ చేస్తూ మీ అందరి ఆశీర్వాదంలో కోరు. విష్ణువర్ధన్ రెడ్డిగా నీకు చాలా షేడ్స్ చూసినాను, మీరు ఇతర షేడ్లు చూసారు. నా ఉద్యమాలు మీకు తెలిసి ఎట్లుంటాయో వేరే రంగాల్లో ఒకసారి అంత అగ్రెసివ్ ఈరోజు అవసరం ఏంటంటే బికాజ్ ఆఫ్